అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 18 అల్ కహఫ్ గుహ సూరా. యూట్యూబ్ లింక్ అజీజ్ షేక్ నాగూర్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 72-73. قال ألم أقل إنك لن تستطيع معي صبرا. ఆయత్ నంబర్ 72. మీరు నా వెంట ఉండి ఓపిక పట్టలేరని ముందే చెప్పానా అని ఖిజర్ అన్నాడు. قال لا تؤاخذني بما نسيت ولا ترهقني من أمري عسرا. ఆయత్ నంబర్ 73. నా మరుపుతో నన్ను పట్టుకోకండి, నా విషయంలో కఠినంగా వ్యవహరించకండి అని మూసా అలైహిస్సలాం విన్నవించుకున్నాడు. వ్యాఖ్యానం 107. అంటే నా పట్ల కాస్త సడలింపుల వైఖరిని అవలంబించండి, ప్రతి చిన్న విషయముపై నన్ను నిలదీసి నా లక్ష్య సాధన కఠినతరం చేయకండి. ఆయత్ నంబర్ 74. فانطلقا حتى إذا لقيا غلاما فقتله قال أقتلت نفسا زكية بغير نفس لقد جئت شيئا نكرا. ఆయత్ నంబర్ 74. ఆ తరువాత వారు ఉభయులు ముందుకు సాగిపోయారు. వారికి ఒక అబ్బాయి తారసపడ్డాడు. అతను ఆ అబ్బాయిని చంపేశాడు. మీరు పవిత్రమైన ఒక ప్రాణాన్ని తీసేశారు. అతను ఏ ప్రాణిని హతమార్చి ఉండలేదు కదా. నిశ్చయముగా మీరు అత్యంత ఘోర కృత్యానికి పాల్పడ్డారు అని మూసా అలైహిస్సలాం చెప్పాడు. వ్యాఖ్యానం 108. అరబీలో గులాం అనబడింది. ఈ పదానికి చిన్నపిల్లవాడు, యువకుడు అని కూడా అర్థం వస్తుంది. అందుకే తెలుగు అనువాదంలో అబ్బాయి అనడం జరిగింది. వ్యాఖ్యానం 109. అరబీలో నుకురన్ అని ఉంది. అంటే ధర్మశాస్త్రము, షరీఅతు, ససేమేరా, అనుమతించని కార్యం అని అర్థం. కొంతమంది దీన్ని మొదటి పని, పడవను పాడు చేయడం కన్నా దారుణమైన పని అన్న అర్థంలో తీసుకున్నారు. అయితే మరికొంతమంది దీన్ని మొదటి పని కన్నా తక్కువ స్థాయి చెడు కార్యం అన్న అర్థంలో తీసుకున్నారు. ఎందుకంటే బాలుని హత్య చేయడం అతని వరకే పరిమితం అయింది. కానీ పడవలో సృష్టించిన లోపం ఆ పడవలో ప్రయాణించే వారందరి ముంపుకు కారణమవుతుందని వారు చెప్పదలిచారు. ఫతహుల్ ఖదీర్. అయితే ఈ రెండింటిలో మొదటి అభిప్రాయమే సముచితమైనది. ఎందుకంటే హజరత్ మూసా అలైహిస్సలాంకు ఉన్న ధార్మిక షరియత్ పరిజ్ఞానం ప్రకారం ఈ పని, అబ్బాయి హత్య, షరియత్కు విరుద్ధమైనది. అందుకే ఆయన దీనిని అత్యంత ఏహ్యమైన చేష్టగా భావించి దానిపై తీవ్రమైన ఆక్షేపణను తెలియజేశారు. ఆయత్ నంబర్ 75-76. قال ألم أقل لك إنك لن تستطيع معي صبرا. ఆయత్ నంబర్ 75. నా వెంట ఉంటూ మీరు ఏమాత్రం సహనం పాటించలేరని ముందే చెప్పానా లేదా అని ఆయన అన్నాడు. قال إن سألتك عن شيء بعدها فلا تصاحبني قد بلغت من لدني عذرا. ఆయత్ నంబర్ 76. ఒకవేళ దీని తరువాత ఏ విషయంలోనైనా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే నన్ను మీ వెంట ఉండనివ్వకండి. ఇక మీదట నాపై చర్య గైకొనేందుకు తగిన కారణం మీకు లభించింది అని మూసా అలైహిస్సలాం ప్రాధేయపడ్డాడు. వ్యాఖ్యానం 110. అంటే ఇక మీదట గనక మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ సహచర్య భాగ్యం నుంచి నన్ను దూరం చేద్దురుగాని మీరు నాపై గైకొనే ఈ కఠిన చర్యను నేను శిరసా వహిస్తాను. ఎందుకంటే సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఇప్పటికే నేను మధ్యలో ప్రశ్నలు వేసి మీ సహనాన్ని చాలా ఎక్కువగా పరీక్షించాను. కాబట్టి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఆయత్ నంబర్ 77.
فانطلقا حتى إذا أتيا أهل قرية استطعما أهلها فأبوا أن يضيفوهما فوجدا فيها جدارا يريد أن ينقض فأقامه قال لو شئت لاتخذت عليه أجرا. ఆయత్ నంబర్ 77. వారిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి ఒక పట్టణానికి చేరుకున్నారు. తమ కోసం భోజన ఏర్పాటు చేయమని అక్కడి ప్రజలను అభ్యర్థించగా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి స్థానికులు నిరాకరించారు. అంతలో ఆ ఊరిలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గోడపై వారి దృష్టి పడింది. ఆయన ఆ గోడను యథాతథంగా నిలబెట్టాడు. మీరు గనక తలుచుకుంటే ఈ పనికి వేతనం తీసుకోవచ్చు కదా అని మూసా అలైహిస్సలాం అన్నాడు. వ్యాఖ్యానం 111. అది పిసినారి ప్రజల పట్టణం, అందుకే వారు ప్రయాణికులకు పట్టెడు అన్నం బాటసారుల హక్కును చెల్లించడానికి స్పష్టంగా నిరాకరించారు. మరి చూడబోతే అతిథులకు మర్యాద చేయడం, ప్రయాణికులకు అన్నం పెట్టడం షరియత్ ప్రబోధించే నైతిక విషయాల్లో ఒక ముఖ్యాంశం. అతిథి మర్యాద, ఆదరణ, విశ్వాసం, ఈమాన్ కోరే ప్రధాన అంశాలలో ఒకటని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నొక్కి వక్కాణించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసించేవాడు అతిథిని ఆదరించాలి, అతనికి మర్యాద చేయాలి. వ్యాఖ్యానం 112. హజరత్ ఖిజర్ ఆ గోడను చేత్తో తాకగానే విచిత్రంగా అది నిటారుగా నిలబడిపోయింది. సహీ బుఖారిలో ఈ విషయం వివరంగా వచ్చింది. వ్యాఖ్యానం 113. ఆ పట్టణవాసులు తమను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూసా అలైహిస్సలాంకు సహజంగానే కోపం వచ్చింది. దయా దాక్షిణ్యాలు ఏ కొసానా లేని ఈ జనులకు ఉచితంగా ఎందుకు సేవ చేయాలి? గోడను మరమ్మతు చేసినందుకు వారి నుంచి ప్రతిఫలం పుచ్చుకుంటే తప్పేమిటి అన్నది ఆయన ఉద్దేశం. ఆ మాటే హజరత్ ఖిజర్ను అడిగేశారు ఉండబట్టలేక. ఆయత్ నంబర్ 78. قال هذا فراق بيني وبينك سأنبئك بتأويل ما لم تستطع عليه صبرا. ఆయత్ నంబర్ 78. దానికతను ఈ విధంగా సమాధానమిచ్చాడు: ఇక మీకు నాకు మధ్య చీలిక ఏర్పడినట్లే, మన సావాసం చెల్లిపోయింది. మీరు సహించలేకపోయిన ఆ 3 విషయాల పరమార్థాన్ని కూడా మీకు వివరిస్తాను, వినండి. వ్యాఖ్యానం 114. మూసా అలైహిస్సలాం: మీరు 3వసారి నాకు అడ్డు తగిలారు. ఇప్పుడు మనం విడిపోయే సమయం వచ్చేసింది. మీరు చెప్పినట్లుగానే ఈ క్షణం నుంచి మీతో తెగత్రింపులు చేసుకుంటున్నాను అని హజరత్ ఖిజర్ అన్నారు. వ్యాఖ్యానం 115. అయితే విడిపోయే ముందు ఈ 3 సంఘటనలో దాగి ఉన్న నిగూఢార్థాన్ని మూసా అలైహిస్సలాంకి వివరించడం అవసరమని హజరత్ ఖిజర్ భావించారు. విడమరిచి చెప్పకపోతే మూసా అలైహిస్సలాం అపోహకు గురి అయ్యే అవకాశం ఉంది. అందుకే హజరత్ మూసా అలైహిస్సలాం తన కళ్ళ ముందర జరుగుతున్న దారుణాలను చూసి ఓర్చుకోలేకపోయారు. ఇదిలా ఉండగా హజరత్ ఖిజర్ చేసిన ఈ అద్భుతాల ఆధారంగా కొంతమంది ఆయన మానవమాత్రుడై ఉండడని, ఒక దైవదూత మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేస్తాడని వ్యాఖ్యానించారు. కానీ దేవుడు తన ప్రవక్తలలో ఎవరికైనా ఈ దివ్య జ్ఞానాన్ని ప్రసాదించి వారి చేత అలాంటి పనులు చేయించుకోవడం అసంభవమేమీ కాదు. ఆ పనులు చేసిన వ్యక్తి ఖుద్దుగా అందులో తన ప్రమేయం ఏమీ లేదని, దైవాజ్ఞతోనే తాను ఆ పనులు చేశానని స్పష్టం చేసిన మీదట అందులో మరికొన్ని కూపీలు లాగవలసిన అవసరం అసలే లేదు. ఉదాహరణకు, దైవిక ఉత్తర్వులు అనుసరించి కొందరు రోగగ్రస్తులవుతారు, కొందరు మరణిస్తారు, కొందరి వర్తకంలో స్తబ్దత ఆవరిస్తుంది, కొందరి పంటలు పాడైపోతాయి, కొందరి కర్మాగారాలు కాయిలా పడతాయి, కొన్ని మానవ సముదాయాలపై ఆపదలు వచ్చి పడతాయి. వాటిలో కొన్ని పనులు దైవాదేశంతో దైవదూతలు కూడా నిర్వర్తిస్తారు. ఏ విధంగానైతే ఈ పనులు షరియత్ స్వభావానికి విరుద్ధంగా కానరావో, అదేవిధంగా హజరత్ ఖిజర్ ద్వారా సృష్టించబడిన ఈ సంఘటనలు కూడా దైవిక విషయాలతో ముడిపడి ఉండడం వల్ల వాటిని షరియత్ త్రాసులో తూయడం సరికాదు. అయితే ఇప్పుడు దైవదౌత్య పరంపర పరిసమాప్తమయ్యింది కాబట్టి ఈనాడు ఎవరైనా హజరత్ ఖిజర్ మాదిరిగా అలాంటి పనులు చేసి తన చేష్టల్ని సమర్థించుకోవడానికి దివ్య జ్ఞానాన్ని
ఆశ్రయిస్తే అది ముమ్మాటికి నిజం కాజాలదు. ఎందుకంటే హజరత్ ఖిజర్ సంఘటన దివ్య ఖురాన్ ద్వారా రూఢి అయింది గనక అది మన కోసం నమ్మదగినది. దాన్ని నిరాకరించడానికి వీల్లేదు. కానీ ఈనాడు ఎవరైనా ఇలాంటి చేష్టలకు పూనుకుంటే చేష్టలుడిగి చూస్తూ ఉండిపోరాదు. దాన్ని ఖండించాలి, అడ్డుకోవాలి. ఆయత్ నంబర్ 79-80. أما السفينة فكانت لمساكين يعملون في البحر فأردت أن أعيبها وكان وراءهم ملك يأخذ كل سفينة غصبا. ఆయత్ నంబర్ 79. ఆ పడవ సంగతి అది సముద్రంలో పనిచేసుకునే కొందరి నిరుపేదలది. నేను కావాలనే ఆ పడవలో కొంత లోపం ఏర్పరచాలనుకున్నాను. ఎందుకంటే కాస్తంత ముందుకు పోతే కనిపించిన ప్రతి మంచి పడవను బలవంతంగా వశపరుచుకునే రాజు ఒకడున్నాడు. وأما الغلام فكان أبواه مؤمنين فخشينا أن يرهقهما طغيانا وكفرا. ఆయత్ నంబర్ 80. ఇకపోతే ఆ అబ్బాయి సంగతి. అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతను తన తలబిరుసుతనంతో తిరస్కార వైఖరితో వారిని వేధిస్తాడని మాకు భయమేసింది. ఆయత్ నంబర్ 81-82. فأردنا أن يبدلهما ربهما خيرا منه زكاة وأقرب رحما. ఆయత్ నంబర్ 81. అందుకే వారికి వారి ప్రభు అతనికి బదులుగా అతనికన్నా సౌశల్యవంతుడైన దయాద్రతకు దగ్గరగా ఉండే బాలుని ప్రసాదించాలని మేము కోరుకున్నాం. وأما الجدار فكان لغلامين يتيمين في المدينة وكان تحته كنز لهما وكان أبوهما صالحا فأراد ربك أن يبلغا أشدهما ويستخرجا كنزهما رحمة من ربك وما فعلته عن أمري ذلك تأويل ما لم تسطع عليه صبرا. ఆయత్ నంబర్ 82. ఇక గోడ సంగతంటారా? ఆ గోడ ఈ పట్టణంలో నివసించే ఇద్దరు అనాథ బాలలది. వారికి చెందవలసిన ఒక నిధి ఆ గోడ క్రింద పాతిపెట్టబడి ఉంది. వారి తండ్రి సజ్జనుడు. ఈ అనాథలిద్దరూ యుక్త వయస్కులై నీ ప్రభు దయానుగ్రహంతో తమ ఈ నిధిని వెలికి తీసుకోవాలన్నది నీ ప్రభు సంకల్పం. నేను నా అంతటా నేనుగా ఈ పని చేయలేదు. మీరు సహించలేకపోయిన ఈ సంఘటనల వెనుక దాగి ఉన్న వాస్తవకత ఇదే. వ్యాఖ్యానం 116. హజరత్ ఖిజర్ ఒక ప్రవక్తగా భావించే వారికి ఇది రెండవ ఆధారం. ఎందుకంటే ప్రవక్త కాని వారి వద్దకు ఇలాంటి సందేశం వహీ ద్వారా అందదు. లీల మాత్రంగానే వారు ఇన్ని అద్భుత కార్యాలను చేయలేరు. ప్రవక్త కానివారు తమకు ఇలాంటి దివ్యజ్ఞానం లభించదని చెప్పినా అది నమ్మశక్యం కాదు. హజరత్ ఖిజర్ జీవితంపై కూడా అభిప్రాయ భేదాలున్నాయి. హజరత్ ఖిజర్ ఇప్పటికీ జీవించి ఉన్నారని కొందరు ప్రబుద్ధులు వాదిస్తారు. తమ ఈ అభిప్రాయాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఫలానా పుణ్యపురుషులు ఆయన్ని కలుసుకున్నారని కూడా చెబుతారు. కానీ ఈ మేరకు షరియత్ ద్వారా మనకు ఏ ఆధారము లభించదు. హజరత్ ఖిజర్ ప్రజలు చేతనావస్థలోనో స్వప్నావస్థలోనో కలుసుకున్నారన్న విషయం కూడా స్వీకారయోగ్యం కాదు. ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయో కూడా కనీసం తెలియనప్పుడు ఆయన్ని ఎవరైనా ఎలా గుర్తుపట్టగలరు అన్నది మరో ప్రశ్న. వాస్తవానికి హజరత్ మూసా అలైహిస్సలాం మాత్రమే ఆయన్ని నిజంగా కలుసుకున్నారు. మిగతావన్నీ కాల్పనికమైనవి. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.